హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో నేను మా నెల్లూరు సైడ్ చేసుకునే పప్పు పులుసు చూపిపోతున్నానండి. దీన్ని అందరూ పప్పు పులుసు అంటున్నారు, కాదండి, పప్పు పులుసు. పెసరపప్పు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసి బాగా కడిగిన తర్వాత ఉడికించుకోవాలి. ఉడికినాక ఇలా ముద్దకొతో రుబ్బేసి పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఆ రసం కూడా తీసుకొని దీంట్లో వేసుకొని సరిపడా ఉప్పు, నీళ్లు పోసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని 2-3 ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, లేకపోతే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వేగినాక ఈ పప్పులుసు అనేవి దీంట్లో పోసేసుకొని కొంచెంసేపు మరగనిచ్చి దించేసుకోవాలి. ఇంతేనండి పప్పు పులుసు అనేది. అయితే అందరూ దీన్ని పప్పు పులుసు అంటున్నారు. అది రాంగ్ అండి, పప్పు పులుసు అంటారు మా ఊర్లో. అయితే కొత్తిమీర నేనైతే వేసానండి, ఊరిలో అసలు వేయరు కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటారు. ఇలా వేడి అన్నంలో వేసుకొని తింటే పక్కన ఏదైనా ఫ్రై పెట్టుకొని చాలా బాగుంటుందండి.